హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఇంటర్ నా చేతి వంట ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సూజీ పోహా వడలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు బొంబాయి రవ్వ, అలాగే హాఫ్ కప్పు అటుకులు. ఇవి రెండింటిని మిక్స్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకొని పౌడర్గా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/4 కప్పు పెరుగు, అలాగే కొంచెం చిటికెడు వంట సోడా, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని దీన్ని ఎలాంటి వాటర్ వేయకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మీకు కలిపేటప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తే పెరుగు ఇంకొంచెం యాడ్ చేసుకొని పిండిలాగా ఇలా రెడీ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్ సన్నగా తరుకోండి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తురుము, అలాగే కొత్తిమీర ఇలా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే ఒక ఆలూని ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం అన్ని కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని వీటినన్నిటినీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోహా వడలు, పోహా అంటే అటుకులు అండి. కొన్ని సైడ్స్ అంటే మనం పోహా అని కూడా ఇప్పుడు అందరికీ ఐడియా ఉంటుంది. అలాగే సూజీ అంటే బొంబాయి రవ్వ. సో మనం బాగా అంటే ఈ రైనీ సీజన్లో చాలా బాగుంటాయండి ఇవి. సో ఇలా రెడీ చేసుకున్న పిండిని కడాయిలో మనం ఆయిల్ వేసుకొని, కడాయిలో ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇలా వడలు లాగా చేసుకుందాం. మధ్యలో ఇలా చిన్న హోల్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో ఉంచుకుందాం. ఇలా కొంచెం వాటర్ అద్దుకొని చేస్తే నీట్గా వస్తాయండి, మనకు చేతికి అంటుకోకుండా నీట్గా వస్తాయి. సో నేను కొంచెం వాటర్ జస్ట్ ట్యాప్ చేసుకుంటున్నాను అంతే హ్యాండ్స్కి. చేసుకొని లైట్గా అలా మనం ప్రెస్ చేసుకుందాం. అండ్ ఇలా ప్రెస్ చేసుకున్న ఈ వడల్ని మనం ఒక్కొక్కటిగా నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం కడాయిలో వేసుకోవాలి. అండ్ వేసిన వెంటనే దీన్ని టర్న్ చేయకండి, కొద్దిగా టైం గ్యాప్ ఇచ్చి టర్న్ చేసుకుంటే చూసారు కదా ఇలా వచ్చేస్తాయి మనకి. అండ్ ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చాయో. సో ఇప్పుడు మనం వీటిని బయటకు తీసేద్దాం. టిష్యూ పేపర్స్ పెట్టి నేను వేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయట్లేదు, చాలా లైట్గానే ఉంటుంది. సో మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా అండి, ఇంకా మిగిలినవి కూడా మనం ఇలాగే వేసుకుందాం. అండ్ ఈ వడల్లోకి మనకు ఓపిక ఉంటే ఏదైనా చట్నీ చేసుకోండి, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అలా. లేదు అంటే గనక మనకు దీన్ని సాస్తో అయినా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి సాస్తో తిన్న, టొమాటో కెచప్తో. సో చూసారు కదా, వేడి వేడి సూజీ పోహా వడలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంజాయ్.